సోదరులకు నమస్కారం. ఈనాటి సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు సోదరులు వాసుదేవరెడ్డి గారు, పార్టీ కార్యదర్శి గారు సోదరులు రూప్ సింగ్ నాయక్ గారు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న చాలా ఆర్భాటంగా మహిళల పేరు మీద ఒక స్కీమ్ని, మహాలక్ష్మి స్కీమ్లో భాగమైన ఒక 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ని, అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ను లాంచ్ చేసి కార్యక్రమం నిర్వహించింది. కానీ అందులోనే మహిళల పట్ల అగౌరవంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారి మాటల్ని ఎవరిని ఉద్దేశించి అన్నా, ఇంతమంది మహిళల సభ, మహిళలకు ఉద్దేశించిన సభలో దేశం కానీ ప్రపంచం, రాష్ట్రం మహిళల్ని మరి స్వయంగా అమ్మవారితో పోలుస్తూ మనం గౌరవించుకుంటాం. అలాంటి మహిళల్ని చిన్న చూపుతో మరి తక్కువ చేసి మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారి నిన్నటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, గర్హిస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు ఇది సభ్య సమాజం తలవంచుకునేటువంటి మాటలు. ఇంతమంది మహిళల్ని పెట్టుకొని, ఎవరైనా ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళే, ఒక తల్లి, భార్య, కూతురు, ఇంతమంది సభ్య సమాజం పక్కనే ఇంతమంది మహిళా మంత్రులు, మహిళా అధికారులు, ఇంతమంది లబ్ధిదారులను పెట్టుకొని మహిళల గురించి చులకనగా మాట్లాడటం ముఖ్యమంత్రి గారి నీతి ఏందో, సంస్కారం ఏందో దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి వారి సంస్కారం ఎట్లున్నా ఇంకోసారి మహిళల పట్ల ఇట్లాంటి మాటలు మాట్లాడకపోవటం మంచిదని, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ మాటలు ఏ విధంగా మిగతా ప్రజల మీద ప్రభావం చూపిస్తాయో ఒకసారి ఆలోచించుకోమని, మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఈ జనాభాలో 4 కోట్ల మందిలో సగభాగం 2 కోట్ల మంది ఉన్న మహిళలకు మీరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం చాలా దురదృష్టకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఒక మహిళా నాయకురాలి నాయకత్వంలో పనిచేస్తున్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది. మీ కార్యక్రమాల పేరే, మీ ప్రభుత్వ ఎజెండాయే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు. ఒక మహిళ, మరి ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించేది ఒక మహిళా నాయకురాలు సోనియా గాంధీ గారు. మీరు నిన్నటి కార్యక్రమాన్ని కూడా ఒక మహిళా నాయకురాలని పిలిపించుకున్నారు. ఎందుకో ఆఖరి సమయంలో అది మరి తప్పిపోయింది. ప్రియాంక గాంధీ గారు. ఇంతమంది మహిళలు, ఇంట్లో ఇంతమంది మహిళలు, పక్కన ఇంతమంది మహిళలు ఉంటారు, అయినా మహిళల గురించి ఇంత చులకనగా మాట్లాడితే మీ స్థాయి ఏందో మర్చిపోయి, అంటే మీ స్వభావం అది అని మేము అనుకుంటున్నాం. కానీ ఇది ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఇప్పటికే 2 హామీలు నెరవేర్చినాం, 2 గ్యారెంటీలు, ఇవి 2 గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు. అసలు మీరు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిర్రు, అందులో ఎన్ని హామీలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నట్టు, మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా ఏదో మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. మళ్ళొక్కసారి దీన్ని ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రి గారిని, మంత్రులను కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో మహాలక్ష్మి కిందనే 3 గ్యారెంటీలు ఉన్నాయి. మహాలక్ష్మి కిందనే అసలు మొదటి గ్యారెంటీని మీరు మర్చిపోయిండ్రు. మొదటి గ్యారెంటీయే ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులైన మహిళలందరికీ 2500 రూపాయలు ఎన్నికలైన వెంటనే మొదలుపెట్టి ఇస్తామని చెప్పారు. కానీ దాన్ని మర్చిపోయి మీరు సోనియా గాంధీ బర్త్డే రోజు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడే పైసలు కట్టే పని లేదు కాబట్టి. అలాగే నిన్న 500 రూపాయలకే సిలిండర్ అని చెప్పి మొదలుపెట్టారు.
అసలు ఉన్న ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది సుమారుగా మహిళలు ఉన్నారనుకుంటే వాటికి వాళ్ళకి ఇస్తా అన్న మీరేమన్నారు? మీరు అత్తున్నా కోడలుగా ఉన్నా ఇప్పటికి అత్త పెన్షన్ తీసుకుందని కోడలు అసూయ పడింది. మీకు ఇలాంటి అసూయలు అవసరం లేదు, మీకు కూడా వెంటనే 2,500 వస్తుంది అని చెప్పారు. కానీ దానికి అతి లేదు, గతి లేదు. బడ్జెట్లో ఒక రూపం కూడా దానికి ఇవ్వలేదు. 500కు సిలిండర్ ఇస్తామని చెప్పి మీరు చెప్పారు, చాలా సంతోషం. కానీ ఈ రాష్ట్రంలో 1,24,00,000 మంది గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం మనకున్న లెక్క లేదు. తెల్ల రేషన్ కార్డు దారులకే మీరు ఇస్తామని ప్రమాణికంగా పెట్టుకొని ఉంటే 90 లక్షల మంది ఈ రాష్ట్రంలో మరి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. కానీ మీరు ఇచ్చే 500 గ్యాస్ సబ్సిడీ కేవలం 40 లక్షల మందికనే చెప్తున్నారు. ఇది ఏ విధంగా సబబు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే సగం కంటే పైన ఉండే 90 లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే 40 లక్షల మందికే ఇస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా? ఇది రాష్ట్రంలో ఉండే తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు మీరు అన్యాయం చేసినట్టు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది కూడా మహిళల పేరు మీద ఉంటేనే ఇస్తాము అని చెప్తున్నారు, లేదా కొత్తగా దరఖాస్తు చేసుకుంటామని చెప్పిండ్రు. మీరు ఇప్పటి వరకు గ్రామాల్లో అర్జీల పేరిట మరి గ్రామాల్లో గ్రామ సభల పేరిట మీరు ఇప్పటికే అర్జీలు తీసుకున్నారు, వినతి పత్రాలు తీసుకున్నారు. మరి అందులో ఎందుకు ఇది మహిళల పేరు మీదనే గ్యాస్ కనెక్షన్ ఉంటే మరి వాళ్ళకి మాత్రమే సబ్సిడీ ఇస్తామని ఎందుకు చెప్పలేకపోయినారు? మళ్ళీ కొత్తగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 40 లక్షల మంది మహిళలకి ఇస్తే ప్రతి కుటుంబంలో మహిళలు మరి పేర్ల మీద కాకుండా పురుషుల పేర్ల మీద ఉంటాయి. మా మీడియా సోదరులకు కూడా వాళ్ళ పేర్ల మీద కూడా కొన్ని ఉన్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. అంటే వాళ్ళకి ఇవ్వరు అంటే పేద కుటుంబంలో ఉండే మహిళలు అంటే పేదవాడు ఎవరున్నా వారికి న్యాయం జరగాలి, వారికి స్కీమ్ వర్తింపజేయాలి. కానీ పురుషులు మగవాళ్ళ పేరు మీద ఉంటే ఇవ్వము అని చెప్పడం చాలా దుర్మార్గం. అంటే మళ్ళీ కొత్తగా వాళ్ళు మగవాళ్ళ పేర్ల నుంచి మార్చుకొని ఆడవాళ్ళ పేర్ల మీదనే ఇచ్చేయాలా? అంటే ఇందులో ఒక కుట్ర కోణం దాగి ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చే 5,500 సబ్సిడీ కూడా ముందుగా మీరు 955 రూపాయలు 95 రూపాయలు కట్టమని చెప్తున్నారు. తిరిగి మీకు వచ్చే 500 మీ అకౌంట్లో వస్తాయని చెప్తున్నారు. ఈ 40 లక్షల మందిలో ఎంతమంది మహిళలకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి? ఎంతమంది దాన్ని యాక్టివ్గా రోజు పార్టిసిపేట్ అవుతున్నారు, రోజు లావాదేవీలు జరుపుతున్నారు? ఆ లెక్క ఏమైనా మీరు ప్రజలకు చెప్పగలుగుతారా? అంటే ఇదొక బోగస్ అనమాట. మీరు ఇచ్చేదేదో 500 మినహాయించుకొని మిగతాది కట్టమంటే బాగుంటుంది తప్ప మీరు మొత్తం కట్టిన తర్వాత 500 మీ అకౌంట్లో వేస్తామని అంటే ఇది ఒక దుర్మార్గ చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోండి. మీరు తర్వాత సమీక్షిస్తామని అంటే ఈ 75-80 రోజుల్లో మీరు సమీక్ష చేయకుండా మీరు చేసిన పని ఏంటని అడుగుతా ఉన్నాం. మేము మాట్లాడితే నిన్ననే అధికారంలోకి వచ్చినాం, మొన్ననే అధికారంలోకి వచ్చినాం, మాకు 100 రోజులు కావాలని అడిగారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా దీన్ని ప్రవేశపెట్టిందని మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా దీన్ని గమనించాలని కోరుతా ఉన్నాం. మీ వైపు నుంచి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. మీరు ఇచ్చే సబ్సిడీ మినహాయించుకొని వాళ్ళు ఎంత కట్టాలో అంత కట్టించుకుంటేనే వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు తప్ప ఇది ద్రోహం చేసిన కింద అవుతుంది. ఇది ద్రోహ చర్య తప్ప ఇంకోటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే చాలామంది అకౌంట్లు ఉండవు, అవి యాక్టివ్గా ఉండవు, వచ్చే డబ్బులు కూడా తెలియదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా మీ సబ్సిడీని మీ అకౌంట్లో వేస్తా అన్నారు. కానీ 30 రూపాయలు 40 రూపాయలు వేస్తున్నారు. వాళ్ళ మొత్తం డబ్బులు కట్టుకొని పేద మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని ఇచ్చేదేదో ఎన్నికల ముందే పూర్తి స్థాయిలో సబ్సిడీ మినహాయించుకొని మాత్రమే పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఒక సిలిండర్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ 6 హామీలు ఏదైతే ఇచ్చారో మీరు 6 గ్యారంటీలో మేము 2 చేసినాం, ఇంకా 2 ఇప్పుడు చేసినాం అంటున్నారంటే 4 అయిపోయినాయి, 2 అన్నట్టు మీరు చెప్తున్నారు. కానీ ఇచ్చిన మొత్తం గ్యారంటీల సంఖ్య 13. దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మహాలక్ష్మి కిందనే మీరు 2,500 ఇవ్వలేదు. 500 గ్యాస్కు ఇన్ని కండిషన్లు పెడుతున్నారు. ఎన్నికలకు హామీ ఇచ్చేటప్పుడు
తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి మహిళకు మీరు 500 సబ్సిడీ మీదనే ఇస్తామని చెప్పారు. కానీ అమలు చేసే నాటికి ఇన్ని కొరీలు పెడుతున్నారు, ఇన్ని కండిషన్లు పెడుతున్నారు. ఇది దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ బస్సులో కూడా ఉచిత ప్రయాణం అంటున్నారు. ఏ విధంగా కొట్టుకుంటున్నారు ఆ జోలికి పోను. నేను మహిళలకి ఇవ్వడం చాలా సంతోషం. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మహిళలు ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోనే నాకు తెలుసు. కాబట్టి ఇచ్చిన స్కీమ్ మంచిదే, కానీ రాష్ట్రంలో ఉండే 12,000 పైచిలకు గ్రామాలకు కూడా వర్తించే విధంగా ఉండాలి. ఎక్కడ బస్సులు ఉన్న కాడనే ఈ సౌకర్యం ఉంది, అది కూడా అరకొర బస్సులు వేస్తున్నారు. అందులో కూడా ఆడవాళ్ళు మళ్ళీ ఒకప్పుడు కొడాయిల దగ్గర కొట్టుకునే మహిళలు ఇప్పుడు ఆ బాధ నుంచి తప్పిపోయింది అనుకునే క్రమంలో మీరు బస్సులను ఉచితంగా పెట్టి తక్కువ బస్సులు ఇచ్చి మళ్ళీ మహిళలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. దీన్ని సరి చేసుకోవాల్సిందిగా మాత్రమే మేము కోరుతా ఉన్నాం. మేము మాట్లాడితే మీరు ఓరలేకపోతున్నారు. ఇవన్నీ అమలు కావడం మీకు ఇష్టం లేదు. అసలు మీకు ఇష్టం లేదు. మీరు ఎందుకు అసహనానికి గురి అయి మాత్రమే మాట్లాడుతున్నారు. దీన్ని వెరిఫై చేసుకోండి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మొదటి క్యాబినెట్లోనే ఈ 6 గ్యారంటీలకు మరి చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పారు, చట్టం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రస్తావన ఏ క్యాబినెట్లో కూడా మీరు ప్రస్తావించలేదు. దీనికి చట్టం చేస్తారా? ఇలాగే మీకు తోచినట్టు మీకు గుర్తొచ్చినప్పుడు మీకు ఎన్నికల్లో ప్రజల ఓట్ల అవసరం ఉన్నప్పుడు అమలు చేస్తారా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే మరి మొదటి క్యాబినెట్లో అది పెట్టలేదు. అలాగే 2,500 మీరు మహిళలకు ఇస్తా అన్నారు. నాకు తెలిసి ఇప్పుడున్న 1,50,00,000 మందికి ఇవ్వాలి అని అంటే ప్రతి సంవత్సరం 45,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతాయి. లేదు పెన్షన్దారులను తీసేస్తామంటే మీరు వాళ్ళకి ఇప్పటికే ఇస్తున్నాం, మేము ఇచ్చిన 2,500కు బదులు 2,000కు బదులు మీరు 4,000 ఇస్తా అన్నారు. దాన్ని ఎప్పటిలోగా అమలు చేస్తారు? అవి మినహాయించి లేదు ఉద్యోగస్తులను కూడా తీసేస్తామంటే సుమారు 1 కోటి మందికి 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అవుతాయి. కానీ మీరు అన్ని కార్యక్రమాలకు కలిపి ఈ బడ్జెట్లో పెట్టుకుంది కేవలం 53,000 కోట్లు మాత్రమే. అంటే ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తారా చేయరా? చేయకపోతే మీరు 100 రోజులు అడిగారు. ఇప్పుడు రేపు 10వ 12వ తారీఖులో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అంటే మీరు దాట వేసే ధోరణి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు మీతోని తూతూ మంత్రంగా అయ్యే కొన్నిటిని మాత్రమే ఇచ్చి మీరు ప్రజల్ని మోసం చేస్తున్న విషయాన్ని ప్రజల ముందుకు వచ్చి ఒప్పుకోవాలి అని చెప్పి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎన్ని రోజుల్లోగా దీన్ని అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మీరు ఎన్నికల ముందు ఒక రకంగా ఎన్నికల తర్వాత ఇన్ని కండిషన్లు పెడుతున్నారు. ఈ కండిషన్లు ఉన్నాయనంటే ప్రజలు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీ ముఖాలు చూసి, కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖాలు చూసి కాదు, కేవలం హామీలు చూసి మాత్రమే. పేదరికంలో ఉన్న వాళ్లకు మేలు జరుగుతుందని మాత్రమే మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. కానీ అవన్నీ విస్మరించి ఈరోజు మళ్ళీ కొందరికే మేలు జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎక్కడికక్కడ మాట్లాడిన ప్రతి క్షణంలో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా ఉంది కాబట్టి మేము ఇయ్యలేకపోతున్నామనే మాట మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఏం దాపరికం ఉండదు. 10 సంవత్సరాల్లో 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఎంత ఖర్చు పెట్టగలిగాం, ఎంత లోటు ఉంది, ఏమి ఇవ్వగలిగినాం, ఏ డబ్బు ప్రతి పైసా ఎక్కడి నుంచి వచ్చిన అనే దానికి లెక్కలు ఉన్నాయి. మరి ఆ లెక్కలన్నీ తెలియకుండా గుడ్డిగా మీరు హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మీద నెపమేసి ఇవన్నీ తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం సరైనది కాదు. దీన్ని మీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పుడేమో అందరికీ ఇస్తా అన్నారు, ఇప్పుడేమో కొందరికే ఇస్తామని కండిషన్ పెడుతున్నారు. ఇది సరైనది కాదు. ఇది ప్రజలు కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. అప్పుడేమో 6 గ్యారెంటీలు అన్నారు, కానీ ఇప్పుడేమో 600 కొరీలు పెడుతున్నారు, 600 కండిషన్లు పెడుతున్నారు. పేదవాడు ఎప్పుడు ఏం చేయాలో తెలియకుండా మీరు వారం రోజుల పాటు అప్లికేషన్లు తీసుకునేటప్పుడే దేనికి ఏ విధంగా తీసుకోవాలి, ప్రతి స్కీము మహిళల పేరు మీదనే ఉంటేనే వస్తుంది అంటే ఇప్పటికే చాలామంది పురుషులు మార్చుకున్న ప్రతి ఒక్కరిని వెంటనే ఇస్తారా? అలాగే ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 12 లక్షల ఉజ్వల
మరి కనెక్షన్లు ఉన్నాయని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ. ఈ సబ్సిడీ దీనికి ఇచ్చే వాటిలో మినహాయింపు ఇస్తారా, అది కలిపి మాత్రమే మీరు 500 ఇస్తున్నారా కూడా స్పష్టం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 340 రూపాయలు ఇచ్చే దానికి మరి ఇది దానికి వర్తిస్తుందా, దాన్ని మినహాయిస్తున్నారో ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ప్రతి దానికి రేవంత్ రెడ్డి గారు చాలా పౌరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. మేమేం చేసినా మెచ్చుకోవట్లేరు, తిడుతున్నారు అంటే 10 ఏళ్లలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టిండు అని మన కేంద్ర ప్రభుత్వం కానీ అనేక సంస్థలు కానీ అనేక అవార్డులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మెచ్చుకుంటే మీరు పొద్దున్న లేసి కేసీఆర్ గారిని తిట్టడం, ఆ కుటుంబాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీ కార్యక్రమం, మీ దినచర్య మమ్మల్ని తిట్టడంతోనే మొదలైంది. అంటే మీ పద్ధతి అదా, లేకపోతే మీరు ఏదైనా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా? మాట్లాడితే మా ఈ సీట్ను ముట్టుకోలేరు, మా కుర్చీని ముట్టుకోలేరు, దగ్గరికి కూడా రానియమని అంటే ముట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మీ పక్కనే ఉన్నారు, మేం కాదు అనే విషయాన్ని మీరు గమనిస్తే మంచిదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు అందరినీ జైలుకు పంపిస్తా, మాట్లాడితే అందరినీ జైలుకు పంపిస్తా అని మాట్లాడే రేవంత్ రెడ్డి గారికి, అంటే ఆయన జైలుకు పోయి వచ్చిండు కాబట్టి అందరినీ జైలుకు పంపించాలని ఆయన ఆలోచన. మరి మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా తప్పు చేస్తే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, దర్యాప్తు సంస్థలు మీ చేతిలో ఉన్నాయి. ఎవరైనా తప్పు చేస్తే ఆ సంస్థలు నిజంగా దోషులను నిర్ధారిస్తే తప్పకుండా జైలుకు పంపిస్తారు. కానీ వాళ్ళు చేసే పని కూడా నేనే చేసి అంటే పోలీస్ పని కూడా మీరే చేస్తారా? దర్యాప్తు సంస్థల పనులు మీరే చేస్తారా? ఎందుకు జైలుకు పంపిస్తారు? ఎవరిని పంపిస్తారు? మీరు కదా రెడ్ హ్యాండెడ్గా మరి తప్పు చేసి పట్టుబడి జైలుకు పోయింది మీరైతే మమ్మల్ని పొగడండి, నేనేదో యువపురుషుణ్ణి అని మీకు మీరు భావిస్తే పొగడటానికి ఎవరు సిద్ధంగా లేరు. మంచి పనులు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక వికాసం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసి, పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండాలి, ప్రతి కుటుంబానికి ఒక సంక్షేమ కార్యక్రమం అందాలని ప్రయత్నం చేసి మరి ప్రపంచంలో అనేక మంది ప్రశంసలు అందుకున్న కేసీఆర్ గారిని పొగడలేని మీరు, మెచ్చుకోలేని మీరు, కనీసం గౌరవించలేని మీకు ప్రజల నుంచి పొగడతలు వస్తాయని మీరు ఆశపడితే అది మీ దురాశ, అత్యాశ తప్ప ఇంకోటి కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఇవాళ మీరు గెలిచి అధికారంలోకి వస్తే విరవిగినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా గతంలో ఓడిపోయి మీ సొంత నియోజకవర్గంలో ఓడిపోయి బయటకు వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోతే మరి కరెక్ట్ కాదు. అది కూడా గుర్తుపెట్టుకొని మీరు రాజకీయాల గురించి, ఓటమి గెలుపుల గురించి మాట్లాడితే మంచిదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అనేది మర్చిపోయి మేము ఎప్పుడు ఇట్లనే ఉంటాం అని చెప్పి మీరు మాట్లాడటం ఇది మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పి మరి నేను తెలియజేసుకుంటూ అనేక విషయాల్లో మరి ఒకవైపు 200 యూనిట్లు నిన్న మీరు ప్రారంభం చేశారు. నేను ఒక గిరిజన బిడ్డగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో దళితులకు, గిరిజనులకు ఇప్పటికే కేసీఆర్ గారి ప్రభుత్వం 101 యూనిట్ల కరెంట్ని ఉచితంగా అందించింది. అంటే అది మినహాయించిన తర్వాత మీరు 200 యూనిట్ల అంటే ఏ విధంగా లెక్క కట్టాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 300 యూనిట్ల కిందన మేము ఇచ్చిన 100 యూనిట్లు కాకుండా మీరు ఇచ్చేది 100. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 1 కోటి మంది పైగా కేవలం 200 యూనిట్ల కంటే తక్కువ కాలుస్తారు. మరి ఏ విధంగా వర్తిస్తుంది, ఎంతమందికి వర్తిస్తుంది, లేకపోతే ఎన్ని యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు వర్తిస్తుంది అనేది కూడా స్పష్టంగా చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. మీరు యువకులను మరి ప్రోవోక్ చేసి ఎలక్షన్లో ఇవాళ ఉద్యోగాలు రాకపోవడానికి కానీ, లేకపోతే ఇచ్చిన నోటిఫికేషన్లు ఆ రోజు పేపర్ లీకేజ్తో రద్దయినాయి కాబట్టి మీకు అన్యాయం జరిగిందని చెప్పారు. కానీ మొన్నటి వరకు మీరు పెద్ద పెద్ద డయాసులు పెట్టుకొని పంచిన ఉద్యోగ పత్రాలన్నీ 25,000 ఉద్యోగ పత్రాలన్నీ మేము కష్టపడి
ఎగ్జామ్ కండక్ట్ చేసి అన్నీ పూర్తి చేసి చిన్న చిన్న లిటిగేషన్ల కోర్టులో ఉంటే మాత్రమే మీరు ఎలక్షన్లు అడ్డు వస్తే మేము ఇవ్వలేకపోయినాయి మాత్రమే మీరు ఇచ్చారు. కానీ మీరు స్వతహాగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది ఒకటి కూడా లేదు. అలాగే మీరు యువకుల పేరుతోని యువ వికాసం పేరుతోని విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తా అన్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఈ రాష్ట్రంలోనే అన్ని మండలాలకు ఎప్పుడు ఇస్తారో కానీ మీ సొంత నియోజకవర్గానికి మాత్రం ఒక మెడికల్ కాలేజ్ కట్టుకున్నారు, చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మీరు మీ సొంత నియోజకవర్గానికి ఇచ్చారు. మిగతా మెడికల్ కాలేజీలన్నీ పూర్తి అయ్యే విధంగా 1-2 మిగిలిపోయినది ఉంటే అవి పూర్తయి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే దళిత గిరిజన బిడ్డలకు వైద్యాన్ని, నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మీరిచ్చే హామీలు 100 రోజుల్లోగా ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడేమో మీరు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి హడావిడిగా మీరు కొన్నిటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది కూడా అరకోర మరి ఖర్చు అయ్యే వాటికి 6 గ్యారెంటీలకు 600 కండిషన్లు పెట్టారు. మరి దీని మీద కూడా ఒక స్పష్టత ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2500 రూపాయలు ఎప్పటిలోగా ఇస్తారు, ఎప్పటి నుంచి మొదలు పెడతారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఎవరు అర్హులు, అలాగే ఈరోజు ఇప్పుడే మనం అనుకున్నట్టు మహాలక్ష్మిలో మీరు ఇచ్చిన 500 సబ్సిడీ ముందే సబ్సిడీ మినహాయించి మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి, ప్రతి పేదవాడికి ఈ 500 సబ్సిడీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు కొట్టుకోకుండా ఉండటానికి మీరు ఇచ్చే ఉన్న బస్సులకు అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల సంఖ్య పెంచాలి, అందరికీ సౌకర్యం కల్పించాలి అని చెప్పి ఇప్పటికే చాలామంది మరి నిలబడి మాత్రమే పోతున్నాం, ఉచితమేమో కానీ నిలబడి కాళ్ళు గుంజి మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఎక్కడ లేని మళ్ళీ కొట్లాటలు ఆర్టీసీ బస్సులో మొదలైనాయని మనం అనేక వీడియోలు, అనేక సోషల్ మీడియాలో చూస్తున్నాం. కాబట్టి దీనికి కూడా మరి స్పష్టత ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పటి వరకు మీరు రైతు భరోసా కింద ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని ఫుల్ఫిల్ చేయలేదు. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నారు. కానీ ఇచ్చే 12,000 కూడా ఇప్పటికీ 3 ఎకరాలకు వరకు కూడా మీరు రైతులకు ఇవ్వలేకపోయారు. అవన్నీ కొనసాగిస్తారా, లేకపోతే దానికి కూడా కోత పెట్టి ఇలాంటి కండిషన్లు పెడతారా? కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారో మరి కౌలు రైతులు ఆందోళనలో ఉన్నారు, వాళ్ళకు స్పష్టంగా చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే వ్యవసాయ కూలీలకు మీరు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, దాని మీద కూడా ఒక స్పష్టత లేదు. అలాగే పండించిన పంట మీరు వచ్చిన తర్వాత మరి యాసంగి పంట వస్తూ ఉంది, అప్పటికే సగం కంటే ఎక్కువ అమ్ముడుపోయింది. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టాల్సి వస్తే 500 బోనస్ ఇస్తా అన్నారు. కాబట్టి కొనకుండానే రైతులు ప్రైవేటు వైపు అమ్ముకునే విధానాన్ని మీరు అవకాశం ఇచ్చిండ్రు, రైతులు నష్టపోయే అవకాశాన్ని మీరు ఇచ్చిండ్రు. మీరు బోనస్ ఏ పంటలకు ఇస్తారు? యాసంగి అయిపోయింది, వానాకాలానికన్నా ఇస్తారా? రైతులకు స్పష్టంగా చెప్పాలి. ఒకవైపు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క రైతు భరోసాలో ఏ ఒక్కటి అమలు చేయలేదు. పైపెచ్చు ఈ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు 2 పంటలు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మేడిగడ్డను రిపేర్ చేయకుండా మరి మాలాంటి డోర్నకల్, మహబూబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా మేము 2 పంటలు పండించుకున్నాం. మరి పూర్తి భూములను మేము సాగులోకి తీసుకొచ్చాం, వినియోగంలోకి తీసుకొచ్చాం. మొన్ననే నోటీసులు ఇచ్చిరు, మీరు యాసంగి మరి వరి వేసుకోవద్దు, పంటలు వేసుకోవద్దు, మేము నీళ్ళు ఇవ్వలేమని. ఇంకోవైపు మరమ్మతులు కూడా చేయకపోతే రైతులంతా ఆందోళన చెందుతున్నారు. దీని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోవైపు మహిళలకు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఈ సంవత్సరం 3,500 అన్నారు, కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు అది ప్రారంభించట్లేరు. ఇప్పుడు సీజన్ వచ్చింది, ఇది ఫిబ్రవరి నెల, మార్చి ఏప్రిల్లో రైతులకు వ్యవసాయ పనులు ఉండవు. ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కళ్ళు ఉగాది నుంచి మొదలు పెట్టుకుంటారు. కానీ మీరు ఉగాది అప్పటికి పార్లమెంట్ ఎన్నికల
కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి మేము ఇయ్యలేమని చెప్పడానికి ఈ సంవత్సరం కూడా మీరు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా క్లారిటీ ఇవ్వాలి, ఎప్పటిలోగా ఇస్తారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మీరు ఆ రోజు ఉన్న 2000 పెన్షన్ని చేయుత కింద 4000 ఇస్తా అన్నారు. దానికి కూడా ఒక స్పష్టమైన ఏ నెల నుంచి ఇస్తున్నారు. ఒకసారి ఇప్పటికే ఒక నెల మీరు స్కిప్ చేసి డిసెంబర్దో జనవరిదో మీరు ఇవ్వలేదు, కానీ ఫిబ్రవరిలో ఒక నెలది ఇచ్చారు. కానీ అది 2000 మాత్రమే ఇచ్చారు, 4000 ఇవ్వలేదు. అది కూడా ఎప్పటిలోకి ఇస్తారో మరి ప్రజలకు ఈ చెప్పాలని నేను తెలియజేసుకుంటూ, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కండిషన్లు లేవు. మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉదాహరణకి వాళ్ళ ఎల్ఆర్ఎస్ని తీసుకొచ్చి దానికి డబ్బులు కట్టమంటున్నారు. మాట్లాడిన ప్రతి క్లిప్పింగ్ మా దగ్గర ఉంది, మేము ఉచితంగా ఇస్తున్నాం, మీరు దీని మీద డబ్బులు వసూలు చేయొద్దు అని మీరు ఆ రోజు చెప్పారు. కానీ ఈ రోజులు మీరు ఫీజు పెట్టాలని ఆలోచిస్తున్నారు. దీన్ని కూడా ఒకసారి సమీక్ష చేయాలని ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, మీకు ఓట్లేసింది మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారు, మాకు మేలవుతుందని ప్రజలు ఆశపడి ఓట్లేశారు. కానీ వాళ్లకు మీరు ఆదిలోనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక్కసారి మళ్ళీ సమీక్షించుకోమని కోరుతూ, మరొకసారి మహాలక్ష్మి పథకంలో నిన్న ఇచ్చిన 2 హామీలో స్పష్టత ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకటి వచ్చి, మీరు రేషన్ కార్డులు కలిగిన 90 లక్షల మందికి సబ్సిడీతోని గ్యాస్ ఇవ్వాలి. ఆ సబ్సిడీని ముందే మినహాయించుకొని మిగతా డబ్బులు మాత్రమే కట్టించుకోవాలి తప్ప మీ అకౌంట్లో వేస్తామనంటే ఇది నమ్మటానికి మేము సిద్ధంగా లేము. ఇది ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. రెండోది 200 యూనిట్లు అన్నారు. ఇందులో ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న 100 యూనిట్లు మినహాయింప కాదా అది కూడా చెప్పాలని చెప్పి కోరుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇట్లా మాట్లాడుతున్నారంటే మేము ఏదైనా మాట్లాడవచ్చని మిగతా మంత్రులు కానీ మిగతా నాయకులు అనుకుంటున్నారు. మీరు వాళ్ళను ప్రోత్సహిస్తున్నట్ట, మీ నోరు బంద్ చేసుకుంటారా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారా? ఇలాగే మరి మీ ఏదైనా మరి ఏదో నాలుకకి ఏదో వస్తే అది, నోటికి ఏదో వస్తే అది అడ్డదిడ్డంగా మాట్లాడి ఆ రోజు అధికారంలోకి వచ్చిండ్రు. కానీ అధికారంలో ఉన్న మీరు ఏది మాట్లాడితే సబబో, ఏది ప్రజలు ఏ భాషను గౌరవిస్తారో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. దీని గురించి ఆలోచించమని చెప్పి నేను కోరుతూ, కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది మహిళలు ఉన్నారు, మహిళా నాయకత్వంలో పనిచేస్తున్నారు, కానీ మహిళల్ని అవమానించే మాటలు మాట్లాడుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఒక్కరికే వర్తిస్తుందా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైన సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మీ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి గారికి వర్తిస్తుందా? ఒకసారి స్పష్టం చేయాలని నేను డిమాండ్ చేస్తూ, మరొక్కసారి వీటిని వెంటనే సమీక్ష చేసి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మేము చేయలేకపోయినామనే మాట మళ్ళీ ఎక్కడ మాట్లాడకుండా ముందే సమీక్ష చేసి స్పష్టమైన హామీ ప్రజలకు మరీ ముఖ్యంగా మహిళలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ సెలవు. జై తెలంగాణ.